హలో అండి. ఈరోజు మనం బూందీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. సో మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. ముందుగా శనగపిండి 1 కప్ తీసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి, చిటికెడు సోడాని యాడ్ చేసుకోండి. మూడింటిని బాగా కలపండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని లూజ్గా కలపండి. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ చేయండి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం తిప్పి మళ్ళీ పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా బూందీ గరిటె తీసుకోండి. నాకు ఇది అవైలబుల్ ఉంది. సో ఆయిల్ బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ గరిటెని తీసుకొని బూందీ వేసే ప్రతిసారి కూడా పిండిని కలపాలన్నమాట. కలిపి తర్వాత కొంచెం తీసుకొని దాన్ని ఈ విధంగా మనం దోశ ఎలా అయితే వేస్తామో అదే విధంగా ఈ విధంగా తిప్పుతూ కానీ ఉన్నట్లయితే స్లోగా బూందీ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది, రౌండ్గా వస్తుంది. గరిటెను మాత్రం తట్టొద్దు. ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసేయండి. చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూసారు కదా రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సేమ్ అదే విధంగా మీరు కూడా ఫాలో అయిపోండి. ఇలా బూందీ మొత్తాన్ని వేసేసుకున్నాను నేను. చూసారు కదా ఎంత చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి. సో ఇప్పుడు మనం దీనిలోకి పల్లీని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు పల్లీ తీసుకున్నాను. వీటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఈ విధంగా ఫ్రై చేసుకొని బూందీలో యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాం కదా, హోమ్ మేడ్ కదా ఇది, కాబట్టి 1 కప్ కరివేపాకు తీసుకొని దీన్ని కూడా ఫ్రై చేసి బూందీలో యాడ్ చేసుకున్నాను. నేను ఇందాక తీసుకున్న బౌల్ చిన్నగా ఉంది కాబట్టి వేరే బౌల్లో యాడ్ చేశాను మొత్తం. సో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసి ఈ స్పైసెస్ మొత్తాన్ని బూందీకి పట్టేలాగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండేటువంటి బూందీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందనమాట. మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ ఆల్సో ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.